వెల్కమ్ టు మల్టీ క్రియేట్స్ వాళ్ళ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేది ఏంటంటే ప్రాంక్ ఆన్ గోంగూర బండి. ఇక మన దగ్గర 500 నోటు 200 నోటు ఉన్నాయి. వీటితో ప్రాంక్ చేద్దాం. బండి వస్తే ఆపాలి. 500 మంది 200 మంది సెలవులు లేవా? 200 అయితే మనకు ఓన్లీ ఒక 20 రూపాయలకి ఇస్తే సరిపోతుంది. 20 రూపాయలకి ఎన్ని? మూడా? ఒక 20 రూపాయలు. మంచి అనేది ఏ ఊరు మీది? శనగపాడా. ఏం పేరు మీ పేరు? యేసు బాబా. యేసు బాబా అండ్ ఫ్రెండ్స్ మీ పేరు. రోజుకి వచ్చేసరికి ఎన్ని కట్టలు? 30 కట్టల. 30 కట్టలని 40 కట్టల దాకా అమ్ముతారంటారు రోజుకి వచ్చేసరికి. ఇప్పుడు నేను మళ్ళీ కొనుక్కోకుండా బండి ఆపితే బాగోదని కొనుక్కుంటున్నా 20 రూపాయలు పెట్టి. 20 రూపాయలకు 3 కట్టలు అంట. అంటే ఆయనకి ఇంకా రోజుకి ఎంత వచ్చిందో మీరే లెక్క చేసి కామెంట్లో చెప్పండి. ఓకే, మరి 200 నోట్లు నిజమో కాదో చూసి చదువుతావా? నాకు ఈ నిజమో కాదో చూసి చదువుతావా? ఈ నకిలీ నోట్లేగా. నకిలీ నోట్లే చూపించాక ఫ్రెండ్స్. మళ్ళా ప్రాంక్ చేస్తే బాగోదని చేయలేదు అంతే. నేను మళ్ళీ బండి ఆపినందుకు మళ్ళీ కట్టలు తీసుకున్నా. నేను మళ్ళీ ఆపి తీసుకోకపోతే బాగోదని ఇదిగో కట్టలు తీసుకున్నందుకు తాతకి 20 రూపాయలు తీసుకున్నా. 20 రూపాయలు ఇచ్చేసా. నేను ఎక్కడైనా కానొస్తే కొనుక్కోండి కానీ మంచిగా బాగున్నాయి కూర. మేము రోజు 2 రోజులకు ఒకసారి వస్తారు. 2 రోజులకు ఒకసారి వస్తాం మేము. తీసుకోండి గాయస్. ఒకసారి తీసుకున్నాం రాదు గుర్తుంది. చూశారు కదా అతన్ని అంత కష్టపడుతున్నాడు. ఆయన ఏజ్ వచ్చేసరికి అంట 70 అంట. 70 ఏళ్ళు అంట. ఇప్పుడు టైం ఎంత వచ్చేసరికి 8:30 అవుతుంది. 8:30కి అంటే వాళ్ళ విలేజ్ నుంచి మా విలేజ్ దాకా వచ్చేసరికి 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. తాతగారిని ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఈ నకిలీ నోటులతో. కాబట్టి ఆ తాతగారిని చూసేసరికి కొంచెం జాలేసి ఇవి